తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంటే వీడు ఆ ఉద్యోగంలో చేరితేనే మంచిదంటావా వరాల బాబు అన్నది మహాలక్ష్మి. అవును వదినా, మీరేం బెంగపడకండి. ఇప్పుడు వెళ్ళబోయేది ఇంటర్వ్యూకే. ఒకవేళ ఇంటర్వ్యూలో నెగ్గితే ఉద్యోగం దొరుకుతుంది. అయినా మన రామం నెగ్గకపోవడం అంటూ ఉండదులేండి. మరేం పర్వాలేదు. నేను వెళ్ళి వాడిని అక్కడ దిగబెట్టి వస్తాను. ఈ రైల్వేలో పనిచేయడం వలన నాకు హిందీ కూడా కాస్తో కూస్తో వచ్చు కదా. మొదట వాడితో పాటు వెళ్ళి వాడికి అన్నీ ఏర్పాటు చేసి వస్తాను అన్నాడు వరాలబాబు ధైర్యం చెప్తూ. వరాలబాబు వెళ్ళి రామాన్ని దిగబెట్టి వస్తానన్నందుకు కాస్త సంతోషము, వరాలబాబు కూడా రామం నిర్ణయాన్ని సమర్థించినందుకు కాస్త విచారము రెండూ ఒక్కసారి కలిగాయి మహాలక్ష్మికి. ఇంకా తాను ఏం చెప్పినా ఎవరూ వినరని రామాన్ని పంపడానికి మానసికంగా సిద్ధమైపోయింది మహాలక్ష్మి. ఇంటర్వ్యూకి 2 రోజుల ముందు వరాలబాబు రామం ఇద్దరూ బయలుదేరారు. ఒకవేళ ఉద్యోగం దొరికితే అక్కడే ఉండిపోవలసి వస్తుందని రామానికి ఉన్న బట్టలన్నీ పెట్టుకోమన్నాడు వరాలబాబు. 10 రోజులకు సరిపడా జంతికలు, చెగోడీలు, కజ్జికాయలు చేసి డాల్డా డబ్బాల్లో పోసి ఇచ్చింది మహాలక్ష్మి. కందిగుండ, నువ్వుల గుండ, తీయ ఆవకాయ కూడా కట్టింది. అక్కడ ఒకవేళ వీడు వంట చేసుకోవాల్సి వస్తే వంట సామాన్లు అక్కడే కొంటాను వదినా. ఇప్పుడు అవి కూడా పెడితే మేమిద్దరం మొయ్యడం చాలా కష్టం అన్నాడు వరాలబాబు. రామం బయలుదేరే రోజు మహాలక్ష్మి మాటిమాటికి వంటింట్లోకి వెళ్ళి కళ్ళు తుడుచుకోసాగింది. శాంతకు దిగులుగానే ఉంది. అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అంటే. 2 రైళ్లు మారి రామం, వరాలబాబు చిరిమిరి అన్న ఊరు చేరారు. ఈ చిరిమిరి అన్న ఊరు ఇప్పటి ఛత్తీస్గఢ్ లేక ఒకప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. చిరిమిరిలో రైలు దిగగానే రామం, వరాలబాబు ఇద్దరూ అక్కడ స్టేషన్లోని వెయిటింగ్ రూమ్లోనే స్నానాధికాలు కానిచ్చుకున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి సాయంత్రం కాస్త చీకటి పడింది. వరాలబాబు రైల్వేలోనే పనిచేస్తాడు కాబట్టి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వేళ రాత్రంతా ఆ వెయిటింగ్ రూమ్లోనే పడుకోవడానికి అనుమతి తీసుకున్నాడు. వెయిటింగ్ రూమ్లో ఉన్న పొడుగాటి బల్ల మీద వరాలబాబు పడుకుంటే తాము తెచ్చుకున్న బెడ్డింగు నేల మీద పరుచుకొని రామం పడుకున్నాడు. రాత్రిపూట అక్కడ ఎవరూ ఉండరు కాబట్టి వీళ్ళు గది లోపల నుండి గడియ పెట్టుకుని పడుకున్నారు. తెల్లవారుజామునే లేచి మళ్ళా అక్కడే స్నానాధికాలు చేసి స్టేషన్లోనే ఉన్న చిన్న దుకాణం నుండి రామం పూరి కూర తేగా ఇద్దరూ తిని టీ తాగి సామాన్లు తీసుకుని జట్కా మీద బొగ్గుగన్నుల ఆఫీస్కు బయలుదేరారు. జట్కా చిన్న ఏటవాలుగా ఉన్న కొండ ఎక్కుతూ పోతుంటే దారికి 2 వైపులా ఉన్న పచ్చని చెట్లను ఆనందంగా చూస్తూ కూర్చున్నాడు రామం. ఆఫీస్కు చేరగానే తమ సామాను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకొని వాళ్ళు చూపించిన చిన్న గదిలో సామాన్లు పెట్టేసి ఇద్దరు ఇంటర్వ్యూ జరిగే స్థలానికి వెళ్ళారు. అక్కడున్న బెంచి మీద 2 గంటలు కూర్చున్నాక రామానికి పిలుపు వచ్చింది. వాళ్ళు మరీ ఎక్కువ ప్రశ్నలు వేయలేదు. రామం సర్టిఫికెట్లు మాత్రం చాలాసేపు పరిశీలించి చూసి సంతృప్తిగా తల పంకించారు. గుడ్, చదువులో నువ్వు చాలా బాగా ఉన్నావు. కానీ సూపర్వైజర్ పని చేయాలంటే స్థానిక భాష బాగా వచ్చి ఉండాలి. మరి 3 నెలల్లో నువ్వు హిందీ భాష నేర్చుకోగలవా? ఇంటర్వ్యూ చేస్తున్న ఆఫీసర్లలో ఒకరు అడిగారు ఇంగ్లీష్లో. నేర్చుకుంటానండి వినయంగా అన్నాడు రామం. చూడు, నువ్వు చేయబోయే ఉద్యోగానికి భాష రావడం చాలా ముఖ్యం. మామూలుగా అయితే మేము భాష అసలు రాని వాళ్ళకి ఈ ఉద్యోగం ఇవ్వం. కానీ నీ మార్కులు బాగున్నాయి. కాస్త కష్టపడితే బాగా పైకి వెళ్ళే సూచనలు ఉన్నాయి. నీకు 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. 6 నెలల్లో నువ్వు భాష నేర్చుకొని పని కూడా నేర్చుకుంటేనే నీ ఉద్యోగం ఖాయమవుతుంది. లేకపోతే నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది స్పష్టంగా సూటిగా చెప్పాడు అతను. అలాగే సార్, తప్పక నేర్చుకుంటాను వినయంగా చెప్పాడు రామం. నువ్వు బయట ఊరి నుండి వచ్చినట్లున్నావు. ఒక గది వెతుక్కోవడానికి కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి నీకు 1 రోజు సమయం కావాల్సి ఉంటుంది. అందువల్ల ఎల్లుండి నుండి ఉద్యోగంలో చేరు. 6 నెలల లెక్క ఎల్లుండి నుండి మొదలవుతుంది అన్నాడు అతను మళ్ళీ. అలాగే సార్, ఇంక నువ్వు వెళ్ళవచ్చు.
అక్కడ గదిలో రామానికి ఇంటర్వ్యూ జరుగుతుంటే బయట వేచి ఉన్న వరహాల బాబు ఊరికినే కూర్చోలేదు. తాము ఆఫీసులోకి వస్తున్నప్పుడు గేటు పక్క కాకి దుస్తుల్లో నిల్చున్న కాపలాదారుడి దగ్గరకు వెళ్ళాడు. తనకు వచ్చిన కాసింత హిందీతోనూ అతన్ని మాటల్లో పెట్టాడు. ఐ నో ఇంగ్లీష్ ఆల్సో, వర్కింగ్ విత్ ఇంగ్లీష్ అన్నాడు ఆ కాపలాదారుడు గొప్పగా తన టోపీ సర్దుకుంటూ. అతను ఇంగ్లీష్ దొరల కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి ఇంగ్లీష్ కూడా వచ్చునని చెప్తున్నాడని వరహాల బాబుకి అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అని అతని భుజం తట్టి అతని దుస్తులను మెచ్చుకొని అతని పేరడిగి అతనికి పెళ్ళయిందా, పిల్లా పాప ఎందరని వివరాలు హిందీ ఇంగ్లీషు కలిపి అడిగాడు వరాల బాబు. తనను ఒకరు భుజం తట్టి మరీ మెచ్చుకునేసరికి అతను కూడా పొంగిపోయి తన వివరాలు చెప్పాడు. తన పేరు భోలానాథ్ అని చెప్పాడు. ఉండు, ఇప్పుడే వస్తానని తాము సామాన్లు పెట్టిన గదిలోకి వెళ్ళి ఒక కాగితంలో కొన్ని జంతికలు, చెగోడీలు పొట్లం కట్టి తెచ్చి మీ పిల్లలకి ఇయ్యి భోలానాథ్ అంటూ అతని చేతిలో పెట్టాడు వరాల బాబు. మద్రాసీ ఖానా ఖూబ్ పసంద్ అంటూ అతను ఆ పొట్లం అందుకున్నాడు. ఇక్కడికి దగ్గరలో మావాడు ఒక్కడు ఉండడానికి ఏమైనా గదులు దొరుకుతాయా? వరహాల బాబు అడిగాడు. ఆఫీస్కి 15 నిమిషాల నడక దూరంలో మైన్స్లో పనిచేసే వారి కోసం చాలా గదులున్నాయని చాలామంది మద్రాసీ వాళ్ళు అప్పట్లో దక్షిణ భారతదేశం మొత్తాన్ని అలాగే పిలిచేవారు. మద్రాసీ వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారని, ఒకరు మద్రాసీ మెస్సు కూడా నడుపుతూ కొన్ని గదులు అద్దెకు కూడా ఇస్తూ ఉంటారని చెప్పాడు. ప్రస్తుతం తనకు తెలిసిన ఒక బీహారీ వాళ్ళ ఇంట్లో కూడా ఒక గది ఖాళీ ఉందని చెప్పాడు. శభాష్ అంటూ అతన్ని మరోసారి భుజం తట్టి మెచ్చుకున్నాడు వరహాల బాబు. ఇంటర్వ్యూ పూర్తి చేసిన రామం వరహాల బాబును వెతుక్కుంటూ ఆ గేటు దగ్గరికి వచ్చాడు. ఇతనే మా అబ్బాయి, ఉద్యోగంలో చేరబోతున్నాడు అంటూ పరిచయం చేశాడు వరహాల బాబు. ఆ తర్వాత ఏదో గుర్తొచ్చినట్లు అన్నట్లు ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా, ఉద్యోగం వస్తుందా ఆత్రంగా అడిగాడు. ఉద్యోగం ఇచ్చేస్తున్నట్లు అక్కడే చెప్పేశారు చిన్నాన్న. 6 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుందట. ఈలోపు హిందీ బాగా నేర్చుకోవాలి. 6 నెలల్లోపు హిందీ నేర్చుకోకపోతే ఉద్యోగం ఖాయం చేయరట చెప్పాడు రామం. నీకేమిట్రా, నువ్వు ఇట్టే నేర్చేసుకుంటావు అన్నాడు వరహాల బాబు విశాలంగా నవ్వుతూ. ఒరేయ్, మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి నీకు అద్దెకు గది చూద్దాం. ఇక్కడి నుండి 15 నిమిషాలే నడకట. ఇక్కడికి దగ్గరలో మన దక్షిణాది వాళ్ళు నడుపుతున్న మెస్సు ఉందట. అందులో కొన్ని గదులు ఖాళీగా ఉన్నాయట. మరొక బీహారీ వాళ్ళ ఇంట్లో కూడా ఒక గది ఖాళీగా ఉందట ఉత్సాహంగా అన్నాడు వరహాల బాబు. అమ్మో, నా ఇంటర్వ్యూ అయిన ఈ కాసేపట్లోనూ నువ్వు ఎంత సమాచారం రాబట్టావు చిన్నాన్న ఆశ్చర్యంగా అన్నాడు రామం. వరహాల బాబు నవ్వేశాడు. ఒరేయ్, మనం వెళ్ళి ఆ మద్రాసీ వాళ్ళు నడుపుతున్న మెస్సులో గదులు చూద్దామా? అక్కడైతే బహుశా మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారేమో. నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు, ఏమంటావు? రామం కాస్త ఆలోచించాడు. అది కాదు చిన్నాన్న, బీహారీ ఇంట్లో చేరితే హిందీ త్వరగా వస్తుందేమో. అక్కడ వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి నేను తప్పనిసరిగా హిందీలోనే మాట్లాడవలసి ఉంటుంది. నువ్వన్నమాట సబబుగానే ఉందిరా. సరే అయితే ముందు ఆగదే చూద్దాం. చిన్నాన్న, మరి నడిచి వెళ్దాం అంటున్నావు కదా, మన సామాన్లన్నీ మోసుకుంటూ తిరగలమా? ఇదిగో భోలానాథ్ ఉన్నాడు కదా, ఏమైనా సాయం చేస్తాడేమో అడుగుదాం. వాళ్ళ మాటల్లో తన పేరు వినపడేసరికి క్యా సాబ్, కుచ్ బాత్ హై అని అడిగాడు భోలానాథ్. మావి బోల్డ్ సామాన్లున్నాయి. మేమిప్పుడు మా వాడికి గది చూడ్డానికి వెళ్తున్నాం. ఆ సామాన్లు మోసుకుంటూ వెళ్ళడం కష్టం కదా, అందువల్ల నీ గదిలో కాసేపు ఆ సామాన్లు పెట్టుకొనిస్తావా? గేటు పక్కనే ఉన్న చిన్న గది చూపుతూ అన్నాడు వరహాల బాబు. ఓ తప్పకుండా సార్. ఇందాక ఒక బీహారీ వాళ్ళ ఇంట్లో గది ఖాళీ ఉందన్నావు కదా, ఆయన పేరు చెప్తావా అడిగాడు వరహాల బాబు. భోలానాథ్ ఆ ఇంటిగల ఆయన పేరు, అక్కడికి ఎలా వెళ్ళాలో దారి అన్నీ వివరంగా చెప్పాడు. రామం, వరహాల బాబు ఇద్దరూ తమ సామాన్లు తెచ్చి ఆ చిన్న గదిలో పెట్టేసి గది చూడ్డానికి బయలుదేరారు. భోలానాథ్ చెప్పిన ఇల్లు ఒక పెద్ద చాల్, అంటే వరుసగా బోల్డ్ గదులు ఉన్న ఒక పెంకుటిల్లు. అవి సాధారణంగా 2 అంతస్తుల్లో ఉంటాయి. అందులో దాదాపు 20 గదుల్లో మైండ్లో పనిచేసే బ్రహ్మచారులు గదికి 2 చొప్పున ఉంటున్నారు. అందరూ హిందీ వాళ్లే. 2 బెంగాలీలు, 3 మరాఠీ వాళ్ళు తప్ప రామం ఒక్కడే అక్కడ దక్షిణ భారతదేశం నుండి వచ్చినవాడు. ఆ చాల్లోనే ఒక మెస్ కూడా ఉంది. ఒక పని చేద్దాం చిన్నాన్న,
నేను ఉండడం ఇక్కడ ఉండి భోజనం ఆ మద్రాసి మెస్లో చేస్తాను. ఏవైనా తెలుగు మాటలకు హిందీ పదాలు కావాలంటే అక్కడ వాళ్ళను అడిగి చూడవచ్చు అన్నాడు రామం. కానీ ఇక్కడ ఉంటూ అక్కడ భోజనం చేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. అయినా అడిగి చూద్దాం. ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. ఇద్దరు మద్రాస్ మెస్కి వెళ్ళారు. దానిని ఒక తమిళుడు నడుపుతున్నాడు. తమ హిందీ భాష సమస్య చెప్పి అక్కడ ఉంటూ ఇక్కడ భోజనం చేయడం మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు వరహాలబాబు. ఇప్పటిదాకా ఎవరూ అలా చేయలేదండి. మన దక్షిణాది వాళ్ళు ఈ మెస్సులో ఒక గది అద్దెకు దొరికితే అదే భాగ్యం అనుకుంటూ ఉంటారు. ఒక గది ఖాళీ ఉన్నమాట నిజమే. కానీ కొత్తగా చాలామంది చేరారు కదా, త్వరలోనే నిండిపోతుందిలేండి అన్నాడు ఆ మెస్సు యజమాని. ఆ మెస్సు నడుపుతున్నది తమిళుడు అయినా అక్కడ ఉంటున్న వాళ్ళు మాత్రం ఎక్కువ మంది తెలుగు వాళ్ళే. ఆ విధంగా రామం 2 ఇళ్ల మధ్య తిరుగుతూ 3 నెలల్లోనే హిందీ చక్కగా నేర్చేసుకున్నాడు. 6 నెలల తర్వాత రామం ఉద్యోగం ఖాయం అయిపోయింది కూడాను. ఏం సురేష్, నేను నా ఉద్యోగం విషయాలు చెప్పకుండా ఇంకేవేవో చెప్తున్నానని విసుగ్గా ఉందా? రామం అడిగాడు సురేష్ని. అది 3వ రోజు. సురేష్ రామం దగ్గరికి వచ్చి, లేదు సార్, పేపర్ కోసం మీరు పడిన కష్టాలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేసింది. ఎన్ని కష్టాలు పడి ఎన్ని మెట్లు ఎక్కి ఇంత పైకి వచ్చారో కదా అనిపించింది సార్. మరి మీరు అంత దూరం వెళ్ళి ఒంటరిగా ఒక్కరూ ఒక గదిలో ఉండేవారు కదా, మీకు ఇంటి మీద బెంగ కలిగేది కాదా? కుతూహలంగా అడిగాడు సురేష్. బెంగ ఎందుకు కలిగేది కాదు? అక్కడ బొబ్బిలిలో ఒక్క పావుగంట ఆలస్యమైనా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఒక్క ముద్ద తక్కువ తిన్నా ఒప్పుకునేది కాదు. కొసరి కొసరి తినిపించేది. ఏదైనా చిన్న సహాయం కావాలన్నా చిట్టి అని పిలిస్తే తమ్ముడు పరిగెత్తుకొని వచ్చేవాడు. ఇక్కడ అవేవీ లేవు. మొదటి రోజు బెంగగా అనిపించింది. ఒరే రామం, నువ్వు 6 నెలల్లో హిందీ నేర్చుకోవాలి రోయ్ అని నాకు నేనే చెప్పుకున్నాను. అంతే, ఇంటి మీద బెంగ కాస్త హిందీ నేర్చుకోవాలన్న బెంగగా మారిపోయింది. తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాల్సి వచ్చేసింది నవ్వుతూ అన్నాడు రామం. సరే సార్, కథ చెప్పండి సర్దుకొని కూర్చుంటూ అన్నాడు సురేష్. రామం మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు. అది రామాన్ని ఇంటర్వ్యూ చేసిన ఆఫీసే. అది కేవలం ఆఫీసు. అసలు బొగ్గు గనులు అక్కడికి పావుగంట నడక దూరంలో ఉన్నాయి. మొదటి రోజు మైండ్లోకి ఎలా దిగాలో, లోపల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా మరికొన్ని విషయాల్లో శిక్షణ ఇస్తారట. అందుకే ఆ ఆఫీస్కి రమ్మన్నారు. రామంతో పాటు చేరిన వాళ్ళు మరొక 10 మంది ఉన్నారు. అందరూ శిక్షణ ఇచ్చే ఒక రేకుల షెడ్డు గదిలో సమావేశమయ్యారు. కాసేపట్లోనే అక్కడికి బొగ్గు గనులలో పనిచేసే సేఫ్టీ ఆఫీసర్ వచ్చాడు. ఆయన చెప్పడం మొదలెట్టాడు. చూడండి పిల్లలు, చాలామందికి గనుల్లో పనిచేయడం అన్నది ఒక ప్రమాదకరమైన విషయంలాగా కనిపిస్తుంది. బొగ్గు గనుల్లో ప్రమాదాలు పొంచి ఉంటాయి నిజమే. కానీ మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రమాదాలు మనల్ని ఏమీ చేయవు. ముందుగా మీరు తలకి హెడ్ ల్యాంప్ ఎలా పెట్టుకోవడమో నేర్చుకోవాలి. అది కాస్త బరువుగా ఉండి కొన్నాళ్ళు తల భారంగా అనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది తల మించి తీయకూడదు. ఒకసారి గనిలోకి దిగిన తర్వాత అక్కడ ఎంత చీకటిగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఆ దీపం తీసేసి మీరు ఒంటరిగా అయిపోయి దారి తప్పారంటే ఇక దేవుడే మిమ్మల్ని రక్షించాలి. సార్ అంటూ రామం ఏదో అడగబోయి మానేశాడు. యంగ్ మ్యాన్, నీ సందేహం ఏమిటి? ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వుతో అడిగాడు ఆ ఆఫీసర్. ఆయన మాట తీరు చూశాక రామానికి ధైర్యం వచ్చింది. సార్, నేను ఇంతకుముందు ఒక పుస్తకంలో డేవిస్ సేఫ్టీ ల్యాంప్ గురించి చదివాను. అందులో మంట ఉంటుందని చదివాను. అదేనా మేము తల మీద ధరించవలసినది? లేదు నాన్న, అది ఎప్పుడో తలకి ధరించడం మానేశారు. ఇప్పుడు తల మీద పెట్టుకునేవి బ్యాటరీతో ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ దీపాలు. ఆ దీపాలను గనిలోకి దిగే ముందే ఛార్జ్ చేసి ఉంచుతారు. ఒక షిఫ్ట్ పూర్తిగా పనిచేయడానికి ఆ ఛార్జింగు సరిపోతుంది. అంటే డేవిస్ ల్యాంపులను ఇప్పుడు పూర్తిగా వాడడం మానేసినట్లేనా సార్? ఇప్పుడు పూర్తిగా వాడడం మానేయలేదు. గనుల లోపల ఆ దీపాలను కొంత దూరంలో వెలిగించి ఉంచుతారు. గనిలోనికి అగ్గి రాజుకునే మీథేన్ అన్న వాయువు వచ్చినప్పుడు ఆ దీపాలు పసికట్టి చెప్తాయి. అవునా, ఎలాగా సార్? ఎలాగంటే గనిలో ఎక్కడైనా మీథేన్ వాయువు ఎక్కువైనప్పుడు
ఆ దీపం మంట మామూలుగా కంటే బాగా పొడుగ్గా అవుతుంది. మంట చివర నీలం రంగు కనపడుతుంది. మీథేన్ వాయువు బాగా ఎక్కువైనప్పుడు ఆ మంట ఆరిపోతుంది. సార్, మీథేన్ వాయువు అంటే విషవాయువా? మీథేన్ వాయువు విషవాయువు కాదు. కానీ మీథేన్ ఎక్కువైనప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ తగ్గిపోతుంది. అది చాలా ప్రమాదం. మరొక్క ప్రశ్న సార్, అభ్యర్థిస్తూ అడిగాడు రామం. బొగ్గు గనులకు సంబంధించిన ఏ ప్రశ్నలైనా నువ్వు అడగొచ్చు. వాటి జవాబులు నీకే కాదు, ఇక్కడున్న అందరికీ ఉపయోగపడొచ్చు. సార్, కొన్ని దశాబ్దాల క్రితం బొగ్గు గనుల్లో కార్బన్ మోనాక్సైడ్ గ్యాసుని కనిపెట్టడానికి ఏవో పక్షులను ఉపయోగించేవారని ఒక పుస్తకంలో చదివాను. వెరీ గుడ్. నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూకి కూడా రాకముందే బొగ్గు గనుల గురించి చాలా విషయాలు తెలుసుకొని వచ్చావన్నమాట. నువ్వు చదివింది నిజమే. ఆ పక్షులను కానరీ పక్షులు అంటారు. అవి పసుపచ్చగా చిన్న పిచ్చుకలంత ఉంటాయి. ఎప్పుడు కిచకిచలాడుతూ హుషారుగా ఉంటాయి. మనుషుల కంటే ఆ పక్షులు ఆ వాయు ప్రభావానికి ముందు లోనవుతాయి. తమ పక్కనే పంజరంలో ఉన్న పక్షి ఒక్కసారిగా అరవడం మానేసి నిశ్శబ్దంగా అయిపోయినా, తల వాల్చేసి పడుకుండిపోయినా అక్కడ కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఉందని తెలిసిపోయేదన్నమాట. అప్పుడు అక్కడ పనిచేసేవారు ఆ స్థలాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేసేవారు. ఇంకా ఇప్పటికీ యూరోప్లోని కొన్ని గనుల్లో ఆ పక్షులను వాడుతున్నారు. అవునా సార్? ఆశ్చర్యంగా అన్నారు కొందరు. కానీ కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్స్ వచ్చాక వాటిని వాడడం చాలా వరకు మానేశారు. సార్, డేవిస్ ల్యాంప్ కనిపెట్టక ముందు గనుల్లో పనిచేసేవారు చేతితో నూనె దీపాలు పట్టుకుని దిగేవారని విన్నాను. అవును, అది ఎన్నో దశాబ్దాల క్రితం సంగతి. అలా మండుతున్న దీపాలు గనుల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా ఈ మీథేన్ గ్యాస్ వచ్చిందంటే ఆ వాయువు గనుల్లో వ్యాపించి ఉండే బొగ్గు ధూళి కలిసి పెద్ద పేలుడు సంభవించి ఆ షిఫ్ట్లో పనిచేస్తున్న 100 మంది కార్మికులు చనిపోయేవారు. వింటున్న చాలామంది కళ్ళు భయంతో వెడల్పోయాయి. మీరేం అలా భయపడక్కర్లేదు. ఇప్పుడు అలాంటివి జరగడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు అన్ని బొగ్గు గనుల్లోనూ వాడేది ఎలక్ట్రిక్ దీపాలే. మంట లేనంత వరకు మీథేన్ గ్యాస్ పేలదు. అదికాక డేవిస్ ల్యాంపులు అక్కడక్కడ ఎలాగూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సరే, ఇంకో విషయం ఏమిటంటే బొగ్గు గనుల్లో దారులు చీమల పుట్టల్లా గజిబిజిగా ఉంటాయి. ఒకసారి తప్పిపోతే దారి కనుక్కోవడం చాలా కష్టం. అందుకు మీరేం చేయాలంటే పనిలోకి వెళ్తున్నప్పుడు మళ్ళా బయటకు వస్తున్నప్పుడు కూడా బాగా దారి తెలిసిన పాత పనివారొకరు ముందు నడుస్తూ ఉంటారు. మీరందరూ అతని వెనకాతలే నడవాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా వెనక పడిపోతే హోయ్ ఆగండి అని గట్టిగా అరవాలి. అప్పుడు ముందు వెళ్తున్నవారు మీరు వచ్చేదాకా ఆగుతారు. ఒక సందేహం సార్, ఒకవేళ ముందు వెళ్తున్న మనిషి ఏ కారణం చేతైనా దారి తప్పిపోతే? ఒక కుర్రాడు అడిగాడు. అప్పుడు ఆ షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళు అందరూ ఒక్కచోటే ఉంటారు కాబట్టి షిఫ్ట్ మొత్తం బయటకు రాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు వెంటనే సర్వేయర్ల సాయంతో వాళ్ళని కనుక్కొని బయటకు తెస్తారు. అయితే ఇప్పటి వరకు అటువంటి సంఘటన జరగలేదు. నవ్వుతూనే జవాబు చెప్పాడు ఆ ఆఫీసర్. థ్యాంక్ యూ సార్. బొగ్గు గనుల్లో మీథేన్తో పాటు మనుషులకు ప్రమాదం కలిగించే వాయువు కార్బన్ మోనాక్సైడ్. మీథేన్ గ్యాస్ అంటుకుంటేనే ప్రమాదం. కానీ ఈ కార్బన్ మోనాక్సైడ్ అన్నది విషవాయువు. దానికి వాసన ఉండదు. అది ఎక్కువగా ఉన్న చోట ఆ గాలి పీల్చిన వాళ్ళు కొన్ని నిమిషాలలో చనిపోతారు. వింటున్న అందరి మొహాల్లోకి మళ్ళా భయం ప్రవేశించింది. మీరు అలా భయపడిపోకూడదు. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలనేది చెప్పడానికే ఈ శిక్షణా తరగతులు పెట్టాము. ఒకప్పుడు ఆ కార్బన్ మోనాక్సైడు గనిలో ఎక్కడైనా ఉంటే తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆ వాయువుని పసిగట్టే డిటెక్టర్లు వచ్చాయి. ఎక్కడైనా కొత్తగా బొగ్గు తవ్వడం మొదలెట్టినప్పుడు ముందుగా ఒకరు ఆ CO డిటెక్టర్ను పట్టుకొని నడుస్తారు. మిగిలిన వాళ్ళు అతనికి కనీసం 20-30 అడుగుల వెనక నడుస్తారు. కార్బన్ మోనాక్సైడు అతి స్వల్పంగా ఉన్నా సరే వెంటనే ఆ డిటెక్టర్ గట్టిగా సైరన్ లాంటి శబ్దం చేస్తుంది. వెంటనే అతను వెనక్కు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అతని వెనక ఉన్నవాళ్ళు కూడా వెనక్కు పరిగెత్తుకొని వచ్చేస్తారు. అర్థమైందా? అయింది సార్. సరే, మనం మైండ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీరు భోజనానికి వెళ్ళండి. 1 గంట తర్వాత మళ్ళా ఇక్కడికే వస్తే మైండ్ లోపల ఏ ఏ పనులు జరుగుతాయి, ఆ పనులు చేసే వాళ్ళని ఏమని పిలుస్తారో అన్నీ చెప్తాను అంటూ ఆ ఆఫీసరు క్లాసు బయటకు నడిచాడు.
భోజనం చేయడానికి మెస్సుకు వెళ్ళడానికి పావుగంట, మళ్ళా తిరిగి రావడానికి పావుగంట. భోజన సమయం గంటలోనూ అరగంట నడకకే అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే భోజనం పెడతారో పెట్టరో, అక్కడ ఆలస్యం చేసేస్తే తరగతికి హాజరవడానికి సమయం సరిపోదు అనుకుంటూ నడవసాగాడు రామం. ఆఫీసు వైపు నుండి మెస్సు వైపు నడుస్తుంటే దారికి రెండు వైపులా ఉన్న చెట్ల మించి పిచ్చుకల కిచకిచలు వినిపించాయి. ఇందాక తరగతి గదిలో చెప్పిన కానరీ పక్షుల విషయం గుర్తొచ్చింది. మనుషులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పక్షుల ప్రాణాలను పణంగా పెడుతున్నారా? బాధగా అనుకున్నాడు. మెస్సు దాకా పావుగంట నడక, కానీ రామం అతివేగంగా నడిచి వచ్చేయడం వలన 10 నిమిషాల్లోనే వచ్చేశాడు. అయితే రామం భయపడినట్లు అక్కడ ఆలస్యం జరగలేదు. రామంతో బాటే ఒక్కొక్కరు అక్కడికి చేరారు. వీళ్ళు వచ్చేసరికే అక్కడ నేల మీద విస్తరాకులు వేసి పక్కన చిన్న ఇత్తడి లోటాలతో నీళ్లు పెట్టి ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విస్తరి ముందు కూర్చున్నారు. నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరావా? పక్కన కూర్చుని తింటున్న తెలుగతను అడిగాడు. అవునండి. ఏం ఉద్యోగం? ఓవర్ మ్యాన్ అండి, వినయంగా చెప్పాడు. ఆ మనిషి రామం వైపు మొదట అనుమానంగా, తర్వాత అసూయగా చూశాడు. చూడ్డానికి చిన్నపిల్లాడిలా ఉన్నావు, అప్పుడే ఓవర్ మ్యాన్ ఉద్యోగమా? ఏం చదివావు? ఇంటర్ పాస్ అయ్యానండి. ఓ, అందుకే ఓవర్ మ్యాన్ కింద తీసుకుంటున్నారన్నమాట. నేనిక్కడ ఉద్యోగంలో చేరి 4 ఏళ్ళయింది. ఇంకా మొన్ననే సర్దార్ పోస్టు వచ్చింది. నన్ను మా నాన్న చదివించలేకపోయాడు, అందుకే అలా ఉండిపోయాను కాస్త విచారంగా అన్నాడతను. రామానికి ఏమనాలో తోచలేదు. అసలు సర్దార్ పోస్ట్ అంటే ఏమిటో కూడా తెలియదు. కానీ ఇతని మాటలను బట్టి అది ఓవర్మాన్ కంటే తక్కువ ఉద్యోగం అని అర్థమైంది. ముందుగా మీకు ట్రైనింగ్ ఇస్తారుగా, మైండ్లో ట్రైనింగ్ మొదలైందా? లేదండి, ఇంకా తరగతిలోనే పాఠాలు చెప్తున్నారు. ఇవాళే మొదటి రోజు. ఏం చెప్పారేమిటి? అన్నం తింటూనే అతి మామూలుగా అడిగాడు అతను. మైండ్లలో జరిగే ప్రమాదాలు, అక్కడ విడుదలయ్యే వాయువులు, వీటి గురించి చెప్పారు. అన్నట్లు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ని గుర్తించడానికి కానరీ అనే పక్షులను వాడేవారని కూడా చెప్పారు. ఆ పక్షులను తలుచుకుంటే జాలి వేసింది అన్నాడు రామం సాంబార్ అన్నం తర్వాత చారన్నం కలుపుకుంటూ. నీకు ఆ పక్షులను తలుచుకుంటే జాలిగా ఉంది, కానీ ఆ పక్షులను వాళ్ళు బాగానే చూసుకునేవారులే. ఇంట్లో పెంపుడు పక్షులను చూసుకున్నట్లు చూసుకునేవారు. నిజమా? అన్నట్లు నా పేరు రామశాస్త్రి అండి. మీ పేరు? నా పేరు గోపాలరావు. మా ఊళ్ళో అయితే అందరూ గోపాలం అని పిలుస్తారు, ఇక్కడైతే గోపాల్ అని పిలుస్తారు. ఇందాక పక్షుల గురించి చెప్పుకుంటున్నాం కదూ. కానీ ఒకప్పుడు, అంటే దాదాపు 150 ఏళ్ల క్రితం, అంటే 1790 1800 మధ్య మనుషులను మీథేన్ వాయువు ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. తెలుసా? కాస్త దిగులుగా అన్నాడు గోపాల్. అదిరిపడ్డాడు రామం. నిజమా అండి? మీకెలా తెలుసు? మనుషులను ఏ విధంగా ఉపయోగించుకునేవారు? ఆత్రంగా అడిగాడు రామం అన్నం తినడం ఆపేసి. నాకెలా తెలుసంటావా? మా తాత చెప్పాడు. మా తాత వాళ్ళ తాత అలాంటి పని చేస్తూ చనిపోయాడట, నిర్వికారంగా అన్నాడు గోపాల్. రామం నిర్ఘాంతపోయాడు. అంటే మీ తాతల కాలం నుండి ఈ బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారా? అసలు ఆ మనుషులు ఏం చేసేవారు? ఆశ్చర్యంగా అడిగాడు రామం. అదంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మనకి ఒక అరగంట సమయం మాత్రం దొరుకుతుంది భోజనం చేయడానికి. రాత్రి భోజనం సమయంలో చెప్తానులే అన్నాడు గోపాలం భోజనం ముగించి. భోజనం చేసి మళ్ళా ఆఫీసు వైపు నడుస్తూ ఉంటే రామం మనసు అంతా కలిచివేసినట్లు అయిపోయింది. ఉదయం మనం బొగ్గు గనుల్లో జరిగే ప్రమాదాలు, వాటి నివారణ చర్యలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గనుల లోపల ఎన్ని రకాల పనివాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ ఏ పనులు చేస్తారు అన్న విషయాలు తెలుసుకుందాం అంటూ మొదలెట్టాడు పొద్దుటి ఆఫీసర్. అందరూ ఆసక్తిగా చూశారు. అన్నట్లు పొద్దున్న కానరీ పక్షుల గురించి చెప్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఉన్న ఒక జాతీయం గురించి చెప్పడం మర్చిపోయాను. ఆ జాతీయం ఏమిటంటే కానరీ ఇన్ ఏ కోల్ మైన్. అంటే ముందు ముందు ప్రమాదం ఉంది సుమా అని చెప్పడానికి ఈ జాతీయం ఉపయోగిస్తారన్నమాట. ఒక కొత్త విషయం తెలిసింది సార్, ఒక కుర్రాడు ఉత్సాహంగా అన్నాడు. సరే, మైన్లో జరిగే పనుల గురించి చెప్తాను అన్నాను కదా. బొగ్గు గనుల లోపల 3 రకాల కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఒకరు నైపుణ్యం అసలు అవసరం లేని పని చేసేవారు, అంటే అన్స్కిల్డ్ వర్కర్స్.
రెండో వారు కొంచెం నైపుణ్యం ఉంటే సరిపోయేవారు. వీళ్ళను సెమీ స్కిల్డ్ వర్కర్స్ అంటారు. మూడో వారు పూర్తి నైపుణ్యం అవసరం ఉన్నవారు. వీళ్ళని స్కిల్డ్ వర్కర్స్ అంటారు. అర్థమైందా? అయింది సార్. అన్నట్లు మీలో ఎంతమంది మీకు ఉద్యోగం ఇస్తున్నట్లు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ పూర్తిగా చదివారు? ఆఫీసర్ నవ్వుతూ అడిగాడు. తరగతిలో ఉన్న అందరూ చేతులెత్తారు. గుడ్, అందరూ చదివారన్నమాట. సరే, అందులో ఏమి రాసి ఉందో చెప్పండి. నీకు ఓవర్ మ్యాన్ ఉద్యోగం ఇస్తున్నాము. 6 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాతే ఉద్యోగం ఖాయం అవుతుంది అని ఉంది అని ఒక కుర్రాడు చెప్పాడు. అంతేనా? ఇంకా నీకు జీతం ఇంత దొరుకుతుంది, ఇన్నాళ్ళు సెలవులు దొరుకుతాయి మొదలైనవి మరొక అబ్బాయి చెప్పాడు. ఇంకా అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రామం చెయ్యెత్తాడు. ఎస్ రామశాస్త్రి, చెప్పు. మైండ్లో జరిగే అన్ని రకాల సెమీ స్కిల్డ్ ఇంకా స్కిల్డ్ పనులు నువ్వు 6 నెలల పాటు చేయవలసి ఉంటుంది అని కూడా అందులో ఉంది సార్, రామం చెప్పాడు. వెరీ గుడ్, ఇక్కడికి వచ్చే ముందు అన్నీ బాగా చూసుకునే వచ్చావన్నమాట. రామం వైపు మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు ఆఫీసర్. రామం కాస్త మొహమాటంగా నవ్వాడు. విన్నారు కదా పిల్లలు, నాకు ఓవర్ మ్యాన్ ఉద్యోగం ఇచ్చారు. అందువల్ల కార్మికులు చేసే పనులు నేను చెయ్యను అంటే కుదరదు. ఒక్క అన్స్కిల్డ్ లేబర్ పనికి అసలు నైపుణ్యం అక్కర్లేదు. కాబట్టి ఆ పని మీరు చేయక్కర్లేదు. మిగిలిన 2 వర్గాల పనులు ఈ 6 నెలలు చేయాలి. ఓవర్ మ్యాన్ అంటే కేవలం అందరూ సరిగ్గా పనిచేస్తున్నారో లేదో పర్యవేక్షించడం మాత్రమే కాదు. పనిచేస్తున్న వారికి ఏదైనా సమస్య వస్తే తీర్చగలగాలి. ఎవరైనా తప్పు చేస్తుంటే సరైన పద్ధతి ఏమిటో వాళ్ళకి చెప్పాలి. మీ దగ్గర పనిచేసే కార్మికులు చేసే తప్పులకు పై అధికారులకు మీరే జవాబుదారీ అవుతారు. అందువల్ల అన్ని పనులు నేర్చుకోవాలి. 20-30 రోజులకి ఒక పని చొప్పున మీ పనులు మార్చబడుతూ ఉంటాయి. మీకు 3 నెలల తర్వాత ఒక పరీక్ష ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత మీరు మిగిలిన 3 నెలలు సర్దార్ పని చేయాలి. ఆఫీసర్ చెప్తుంటే అందరూ శ్రద్ధగా విన్నారు. అయితే సర్దార్ అన్నది ఓవర్ మ్యాన్కి కార్మికుడికి మధ్యనున్న ఉద్యోగం అన్నమాట అనుకున్నాడు రామం. మధ్యాహ్నం భోజనాల సమయంలో గోపాల్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ, సరే, నేను ముందుగా అక్కడ ఏ ఏ పనులు జరుగుతాయో చెప్తాను. అందులో మీరు ఏ ఏ పనులు చేయవలసి ఉంటుందో తర్వాత చెప్తాను. బొగ్గు గనుల్లో అసలు నైపుణ్యం అక్కర్లేకపోయినా ముఖ్యమైన పనులు 3. ఒకటేమో గనుల్లో బొగ్గుని పలుకులు, పారలు ఉపయోగించి తవ్వడం. మరొకటి తవ్విన ఆ బొగ్గుని మైన్లలోనే నడిచే చిన్న టబ్బుల్లోకి ఎత్తిపోయడం. మూడోది ఆ టబ్బులు బయటకు వచ్చాక ఆ టబ్బుల్లోంచి బొగ్గుని అన్లోడ్ చేసి తట్టలతో దూరంగా కుప్పల్లా పోయడం. ఈ పనులేవి మీరు చేయక్కర్లేదు. వీళ్ళుగాక ఇంకా చాలామంది అన్స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. దారి తెలియడానికి నేల మీద తెల్ల శుద్ధతో గీతలు గీసేవారు. చాలా పనులకు నీరు అవసరం ఉంటుంది. ఆ నీరు మోసుకొని వచ్చేవారు. చాలా చోట్ల కర్రలు అవసరం అవుతాయి. ఆ కర్రలు అవసరమైన చోటికి మోసుకెళ్ళేవారు. ఇలా చాలామంది. ఒకసారి మీరు మైండ్ లోపలికి వెళ్ళాక మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా సెమీ స్కిల్డ్ లేబర్ పనులు కూడా చాలా ఉంటాయి. మీకు 2 ముఖ్యమైన పనులు చేసేవారి గురించి చెప్తాను. మొదట టింబర్ మ్యాన్ అన్న సెమీ స్కిల్డ్ కార్మికుడి గురించి చెప్తాను. మీకు తెలుసు కదా, బొగ్గు గనులంటే అవి సొరంగాల్లా ఉంటాయి. అయితే ఆ సొరంగాల్లో సరైన దన్ను అంటే సపోర్ట్ లేకపోతే పైనున్న కప్పుల్లోంచి కొంత బొగ్గు రాలి కింద పడిపోవచ్చు. ఆ బొగ్గు కింద పనిచేస్తున్న మనుషుల మీద పడితే చాలా ప్రమాదం. అందువల్ల అలా పైనుంచి బొగ్గు పొరలు రాలి కింద పడిపోకుండా ఉండడానికి బలమైన కలప దుంగలు అంటే టింబర్ దన్నుగా పెడతారు. ముందుగా ఒక మనిషి తన చేత్తో ఉన్న లాఠీతో పైకప్పుని టక్ టక్ మని కొట్టి పైన కప్పు ఎక్కడెక్కడ వదులుగా ఉందో చూస్తాడు. ఎక్కడ వదులుగా ఉందో అక్కడ దుంగలను కప్పు ఎత్తుకి సమానంగా కోయించి దానిని అవసరమైన చోట నిలువుగా నిలబెడతారు. వీటినే ప్రాప్స్ అని కూడా అంటారు. ఈ ప్రాప్స్ ఎక్కడెక్కడ నిలబెట్టాలి, ఏ కోణంలో నిలబెట్టాలి, నిలబెట్టిన ఆ ప్రాప్ గట్టిగా పైకప్పుని పట్టి ఉంచుతోందా లేదా అన్న విషయాలన్నీ చూసే మనిషిని టింబర్ మ్యాన్ అంటారు. ఈ టింబర్ మ్యాన్ ఒకరిద్దరు అన్స్కిల్డ్ లేబర్ సహాయంతో ఈ పని చేస్తాడు. మీరు మీ ట్రైనింగ్ సమయంలో ఇతను చేసే పని కొన్నాళ్ళు చేయవలసి ఉంటుంది. అర్థమైందా? చెప్పడం ఆపాడు ఆఫీసర్. అయింది సార్.
ఇప్పుడు నేను మీకు బొమ్మల ద్వారా ఒక రూఫ్ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూపెడతాను అంటూ బ్లాక్ బోర్డు మీద బొమ్మలు వేస్తూ వివరించసాగాడు. బొమ్మలు వేసి అంతా వివరించేసరికి ఆ రోజు సమయం అయిపోయింది. బొగ్గు గనుల్లో రూఫ్ సపోర్ట్ సిస్టమ్ ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇవాళ ఇంకా తరగతి సమయం అయిపోయింది. రేపు మిగిలిన పనుల గురించి చెప్తాను అన్నాడు ఆఫీసర్. తరగతి నుండి బయటకు వచ్చి తన గది వైపు నడుస్తున్న రామం అనుకున్నాడు, ఇవాళ రాత్రి భోజనాల సమయంలో ఎలాగైనా గోపాల్ని వాళ్ళ ముత్తాతగారి విషయం అడగాలి అని. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.